మహోన్నతుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రేమధార కార్యక్రమాలను క్రమంగా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి శుభములు తెలియజేస్తూ నేటి కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈనాటి పాఠంలో మనము మార్కు సువార్త 14వ అధ్యాయము 37 నుండి 72 వచనాల వరకు ధ్యానించుకోబోతున్నాం. ప్రభు తన మరణానికి సంబంధించి తన తండ్రితో గెత్సేమనే తోటలో వేదనతో ప్రార్థించడాన్ని ఇందులో చూస్తాం. శిష్యులను కూడా ప్రార్థించమని కోరినప్పటికీ వారు మెలకువగా ఉండి ప్రార్థించలేకపోయినట్లుగా చూస్తాం. పాపుల చేతికి అప్పగించబడే సమయం సమీపించినప్పుడు యూదా ప్రభువును శత్రువులకు అప్పగించినట్లుగా ఇందులో చూడబోతున్నాం. ఈ సందర్భంలో శిష్యులందరూ పారిపోయినట్లుగా చూస్తాం. అయితే పేతురు మాత్రం దూరం నుండి ఆయన్ని వెంబడిస్తూ వచ్చాడు. ప్రభువును ప్రధాన యాజకుల యొద్దకు తీసుకుని వెళ్ళి విచారించినప్పుడు ఆయన్ను చంపడానికి సాక్ష్యాన్ని వెదికారు, కానీ ఏది వారికి దొరకలేదు. అప్పుడు వారు ఆయన మీద అబద్ధ సాక్ష్యంను పుట్టించినట్లుగా చూస్తాం. పేతురు జీవితంలో పరిస్థితులు మారుతున్నట్లుగా చూస్తాం. 3 సార్లు ప్రభువును బొంకిన వైనాన్ని ఇందులో గమనిస్తాం. ఇక సందేశంలోనికి వెళ్దామా? ప్రియ శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం మార్కు సువార్త 14వ అధ్యాయం 37 నుండి 72 వచనం వరకు. సావధానంగా వినండి. 37 నుండి 40 వచనం వరకు. ఆయన మరల వచ్చి వారు నిద్రిస్తూ ఉండడము చూచి, సీమోను, నీవు నిద్రిస్తున్నావా? ఒక్క ఘడియ అయినా మేల్కొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థించుమని చెప్పి తిరిగి వెళ్ళి ఇంతకు ముందు పలికిన మాటలనే పలుకుతూ ప్రార్థించాడు. ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రిస్తున్నారు. ఏలయనగా వారి కన్నులు భారముగా ఉన్నాయి. ఆయనకేమి ఉత్తరం ఇవ్వాలో వారికి తోచలేదు. శ్రోతలు వింటున్నారా? శిష్యులకు ఏమీ ఆందోళన లేదు. నిశ్చింతగా ఆదమరచి నిద్రపోతున్నారు. పేతురు మేల్కొని ప్రార్థిస్తూ ఉంటే ఎంత బాగుండేది. ఇప్పుడు యేసునే ఎరగను అనేటంతవరకు దిగజారిపోతున్నాడు. శోధనలను జయించడానికి ఒకే ఒక మార్గముంది. మెలకువగా ఉండి ప్రార్థించాలి. రెండోసారి వచ్చి చూస్తే వారంతా గాఢ నిద్రలో ఉన్నారు. శరీరం ఎంత మోసకరమైందో పసికట్టండి. ఆత్యయిక పరిస్థితిలో నిన్ను నిద్రపుచ్చుతుంది శోధన. 41, 42 వచనాలు. ఆయన 3వసారి వచ్చి అన్నాడు, మీరిక నిద్రపోయి అలసట తీర్చుకోండి. ఇక చాలు, ఘడియ వచ్చింది. ఇదిగో మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడుతున్నాడు. లెండి, వెళ్ళుదాము. ఇదిగో నన్ను అప్పగించేవాడు సమీపించి ఉన్నాడు. యేసు ప్రభువును వారు బంధించేలోపుగా కొంత సమయం ఉంది. అప్పుడు శిష్యులు ఒక కునుకు తీశారు. 43 నుండి 50 వచనం వరకు. వెంటనే ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగా 12 శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదా వచ్చాడు. వానితో కూడా బహుజనులు కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల వద్ద నుండి, శాస్త్రుల వద్ద నుండి, పెద్దల వద్ద నుండి వచ్చారు. ఆయనను అప్పగించేవాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు, ఆయనను పట్టుకొని భద్రముగా తీసుకొని పొండి అని వారికి గుర్తు చెప్పాడు. వాడు వచ్చి వెంటనే ఆయన వద్దకు పోయి బోధకుడా అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనగా వారాయన మీద పడి ఆయనను పట్టుకున్నారు. దగ్గర నిలిచి ఉన్న వారిలో ఒకడు కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుణ్ణి కొట్టి వాని చెవి తెగ నరికాడు. అందుకు యేసు అన్నాడు, మీరు బందిపోటు దొంగ మీదికి వచ్చినట్లు కత్తులతో గుదియలతో నన్ను పట్టుకోటానికి వచ్చారా? నేను ప్రతిదినము దేవాలయములో మీ వద్దనే ఉండి బోధిస్తూ ఉండగా మీరు నన్ను పట్టుకోలేదే? అయితే లేఖనములు నెరవేరునట్లు ఈలాగు జరుగుతున్నది. అప్పుడు వారంతా ఆయనను విడిచిపోయారు. శ్రోతలు వింటున్నారా? పండగ సమయంలో ఆయన్ను పట్టుకోకూడదు అన్నారు.
దాని పట్టుకోటానికి తయారయ్యారు. ఇస్కరియోతు యూదా నీచుడైన స్వామిద్రోహి. ప్రభువు ఆ సమయంలో ఎక్కడ ఉంటాడో యూదాకు తెలుసు గనుక శత్రువులను అక్కడికే తెచ్చాడు. ముద్దు ప్రేమను వ్యక్తం చేస్తుంది. అయితే యూదా ప్రభువును ముద్దు పెట్టుకొని శిలువకు, శత్రువులకు ఆయన్ను అప్పగించాడు. ఈ విధమైన కపటము అతణ్ణి చరిత్రలో అధమాధమ స్థితికి చెందిన వంచకుని స్థాయికి తెచ్చింది. యేసు అక్షరాలా మానవుడే. ఆయన భావోద్రేకాలను గమనించండి. ఆయన ఎంత బాధపడి ఉంటాడో ఊహించగలరా? ఆయనను అంతమందిలో గుర్తించటం సిపాయిలకు కష్టం. యూదా వారికి సాయం చేస్తున్నాడు. యూదా యేసు ప్రభువును బోధకుడా అని సంబోధించాడు. ప్రభువా అని పిలవలేదు. 1 కొరింథీ 12:3 అంటోంది, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవ్వడూ యేసును ప్రభువు అని చెప్పలేడు. అది అసలు రహస్యం. యేసు పాపుల చేతికి అప్పగించబడిన ఘడియ అది. చీకటి శక్తులు విజృంభించాయి. శిలువ మీదికి వెళ్ళడానికి ప్రభువు తనను తానే వారి చేతికి అప్పగించుకున్నాడు. సీమోను పేతురు యేసును శత్రువుల బారి నుండి కాపాడదామని చూచాడు. గాని యేసు లేఖనముల నెరవేర్పు దృష్ట్యా శిలువ మరణం పొందక తప్పదు. శాస్త్రులకు, పరిసయ్యులకు లేఖనాలు తెలుసా? తెలిస్తే యేసును ఎందుకలా హింసిస్తారు? అందరూ ఆయనను విడిచిపెట్టి పారిపోయారు. ఒక దాసుణ్ణి కొట్టి అతని చెవి తెగనరికినవాడు పేతురే. చెవి తెగిన మనిషి పేరు మల్కు అని యోహాను సువార్తలో చెప్పబడింది. పేతురు చేపలు పట్టిన చేత్తో ఖడ్గం పట్టుకున్నాడు. అతడు గురి తప్పాడు. మల్కు మెడకు తగలాల్సిన కత్తి చెవికి తగిలింది. అందరూ ఆయనను విడిచిపెట్టిపోయారు. అది లేఖనముల నెరవేర్పు. 51-52 తన దిగంబర శరీరము మీద నారబట్ట వేసుకొని ఉన్న ఒక పడుచువాడు ఆయన వెంట వెళుతూ ఉండగా వారతణ్ణి పట్టుకున్నారు. అతడు నారబట్ట విడిచి దిగంబరుడై పారిపోయాడు. ఎవరీ పడుచువాడు? అతడెవరో కాదు, జాన్ మార్కే. 53-60 వరకు వారు యేసును ప్రధాన యాజకుని వద్దకు తీసుకువెళ్లారు. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు అందరూ వచ్చారు. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు దూరము నుండి ఆయన వెంట వెళ్ళి బంట్రౌతులతో కూడా కూర్చుండి మంట వద్ద చలి కాచుకుంటూ ఉన్నాడు. ప్రధాన యాజకులు, మహాసభ వారందరూ యేసును చంపించాలని ఆయన మీద సాక్ష్యము వెదికారు గాని ఏమీ వారికి దొరకలేదు. అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యము పలికినా వారి సాక్ష్యములు ఒకదానికొకటి సరిపడలేదు. అప్పుడు కొందరు లేచి, చేతి పని అయిన ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో చేతి పని కాని మరి ఒక దేవాలయమును నేను కడతాను అని ఇతడు చెబుతూ ఉండగా విన్నాము అని ఆయన మీద అబద్ధ సాక్ష్యం చెప్పారు. గాని అలాగైనా వీరి సాక్ష్యము సరిపడలేదు. శ్రోతలు వింటున్నారా? ఆయనను కయప దగ్గరికి తెచ్చారు. కయప ప్రధాన యాజకుడు, రోముకు అనుకూలమైన మనిషి. అన్న ఇతని మామ. అసలు ప్రధాన యాజకుడు అన్న మోషే ధర్మశాస్త్రం ప్రకారం అతడే ప్రధాన యాజకుడై ఉండాలి. అసలు యేసును చంపాలి అనే పట్టుదల అన్నాకే ఉంది. అది సన్హెద్రిను సమావేశం. పేతురు వెడుతున్నాడు. పడిపోవటానికే శోధనలోకి నడిచి వెడుతున్నాడు. దూరంగా వస్తున్నాడు. అక్కడే కొందరు పనివాళ్లు కూర్చుంటే వారి మధ్య తాను కూర్చున్నాడు. రాత్రిపూట సన్హెద్రిను సభ సమావేశం కాకూడదు. అది చట్ట వ్యతిరేక చర్య అవుతుంది. యేసుకు వ్యతిరేకులైన వారినే సాక్షులుగా నిలవబెట్టారు. అబద్ధ సాక్ష్యం చెబుతున్నారు. అందులో ఏ 2 సాక్షులు ఏకీభవించటం లేదు. 2 సాక్ష్యాలైనా ఏకీభవించకపోతే ఆ వ్యాజ్యం నిలవదు. దేవాలయాన్ని పడగొడతానని యేసు చెప్పలేదు. దాన్ని 3 రోజుల్లో లేపుతాను అని కూడా అనలేదు. యేసు తన శరీరాన్నే చూపుతూ
ఈ దేవాలయాన్ని పడగొట్టండి అన్నాడు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్నుంచుటకు, ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్నుంచుటకు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. ఐశ్వర్యము గొప్పతనమును కలిగించు దేవుడవివే, హెచ్చించు వాడవును, బలమిచ్చు వాడవు నీవే. ఐశ్వర్యము గొప్పతనమును కలిగించు దేవుడవివే, హెచ్చించువాడవును, బలమిచ్చువాడవు నీవే. అల్పుడను మంటి పురుగును, నన్ను ప్రేమించినావు. ప్రాణమును నీ సర్వమును నా కొరకై అర్పించినావు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. నిన్ను వెంబడించు వారిని, నిజముగా సేవించు వారిని, నీవుండే స్థలములలో నిలిచే నీ సేవకుని. నిన్ను వెంబడించు వారిని, నిజముగా సేవించు వారిని, నీవుండే స్థలములలో నిలిచే నీ సేవకుని. ఎంతో ఘనపరచెదవు, ఆశీర్వదించెదవు. శత్రువుల కంటే ఎత్తుగా అతని తలను పైకెత్తెదవు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా.
వినయము గల మనుష్యులను వర్ధిల్లజేసెదవు. గర్విష్ఠుల గర్వము నడచి గద్దె నుండి దించెదవు. వినయము గల మనుష్యులను వర్ధిల్లజేసెదవు. గర్విష్ఠుల గర్వము నడచి గద్దె నుండి దించెదవు. మాదు ఆశ్రయ దుర్గమా, మేమంతా నీ వారమే. మా శైలము మా కేడెమా, మాకున్నదంత నీ దానమే. ఎంతటి వాడను నేను యేసయ్యా, పొంతైన యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, పొంతైన యోగ్యుడను కానయ్యా. ఇంతగనను హెచ్చించుటకు ఈ స్థితిలో నన్నుంచుటకు. యోహాను సువార్త 2:21 ఆయన తన శరీరమనే దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాడు. 60 నుండి 65 వరకు ప్రధాన యాజకుడు వారి మధ్యన లేచి నిలిచి యేసును ప్రశ్నించాడు, ఉత్తరమేమీ చెప్పవా? వీరు నీ మీద పలుకుతున్న సాక్ష్యమేమిటి? అయితే ఆయన ఉత్తరమేమీ చెప్పకుండా ఊరుకున్నాడు. తిరిగి ప్రధాన యాజకుడు అన్నాడు, పరమాత్ముని కుమారుడవైన క్రీస్తువు నీవేనా? యేసు అన్నాడు, అవును నేనే. మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండడము, ఆకాశ మేఘారూఢుడై రావటము చూస్తారు. ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొని, మనకు ఇక సాక్షులతో పనేమి? ఈ దేవదూషణ మీరు విన్నారు కారా? మీకు ఏమి తోస్తోంది అని అడిగాడు. అప్పుడు వారందరూ ఆయన మీద నేరస్థాపన చేస్తూ అన్నారు, అతడు మరణమునకు పాత్రుడు. కొందరు ఆయన మీద ఉమ్మివేసి, ఆయన ముఖమునకు ముసుగు వేసి, ఆయనను గుద్దుతూ ప్రవచింపుమని ఆయనను అడగసాగారు. బంట్రౌతులు ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకున్నారు. శ్రోతలు వింటున్నారా? యేసు వారు తెచ్చిన అబద్ధ అభియోగాలకు బదులు చెప్పలేదు. ఇందులో కూడా ప్రవచనం నెరవేరింది. యెషయా 53:7 వధకు తేబడిన గొర్రెపిల్ల ఉన్ని కత్తిరించేవాని ఎదుట గొర్రె మౌనముగా ఉండినట్లు ఆయన నోరు తెరవలేదు. దేవునికి స్తోత్రం. యేసు మౌనానికి ప్రధాన యాజకునికి ఆశ్చర్యం వేసింది. అతడు అట్టిట్టయిపోయాడు. ఆయన మాటల్లోనే ఆయన నేరాన్ని నిర్ధారణ చేతామనుకున్నాడు ప్రధాన యాజకుడు. చివరికి అతడు యేసు మీద ఆనపెట్టి మాట్లాడు అన్నాడు. నేను మెస్సీయాను, దేవుని కుమారుణ్ణి అన్నాడాయన. ఆయన దేవుని కుమారుడు, అది అన్నిటికంటే ఉన్నతమైన స్థితి. దానియేలు గ్రంథం 7:13-14 రాత్రి కలిగిన దర్శనములను నేనింకా చూస్తూ ఉండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుణ్ణి పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడైన వాని సన్నిధిలో ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడ్డాడు. సకల జనులు, రాష్ట్రములు, ఆయా భాషలు మాట్లాడేవారు ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వము, మహిమ, ఆధిపత్యము ఆయనకు ఇవ్వబడ్డాయి. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికినీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడూ లయము కాదు. ప్రభు అన్నమాట ప్రధాన యాజకునికి అర్థమైంది. అతడు తన ఉద్రేకాన్ని ఆగబట్టుకోలేక బట్టలు చించుకున్నాడు. ప్రధాన యాజకుడు అలా చేయకూడదు. అది మోషే ధర్మశాస్త్రానికి విరుద్ధం. ప్రధాన యాజకుడు బట్టలు చించుకోవడం నేరం. ప్రజలందరూ ఏకకంఠంతో యేసును సిలువ వెయ్యి అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇతడు తానే మెస్సీయాను అంటున్నాడు.
వీరే పిలాతు దగ్గర మరో అభియోగం తెచ్చారు. మార్కు సువార్త 15వ అధ్యాయం 3వ వచనం. పిలాతు, యూదుల రాజువు నీవేనా అని అడిగితే ఆయన నీవన్నట్టే అన్నాడు. మనుష్య కుమారునిపై వారు ఉమ్మివేశారు. లోపల యేసుకు విచారణ జరుగుతూ ఉండగా పేతురు శోధన స్థలంలో కూర్చొని ఉన్నాడు. 66వ వచనం. పేతురు ముంగిటి కింది భాగములో ఉండగా ప్రధాన యాజకుని పనికత్తెలలో ఒకటి వచ్చి పేతురు చలి కాచుకుంటూ ఉంటే చూచింది. అతణ్ణి నిదానించి చూచి, నీవు నజరేయుడైన ఆ యేసుతో కూడా ఉండినవాడవు కాదా అన్నది. అందుకతడన్నాడు, ఈయన ఎవరో నేనెరుగను, నీవు చెప్పినది నాకు బోధపడలేదు. ఈ మాట అని అతడు నడవలోకి వెళ్ళాడు. అంతటా కోడి కూసింది. శ్రోతలు వింటున్నారా? ఒక పనికత్తె చిన్న పిల్ల ఒక మాట అంది. దానితో పేతురు శోధనకు లొంగిపోయే పరిస్థితి ఏర్పడింది. యేసును నేను ఎరగనని సులభంగా అబద్ధం చెప్పేశాడు. యేసు అనుచరుణ్ణి అని చెప్పుకోవడానికి ఒప్పుకోవడానికి సిగ్గుపడ్డాడు. పిరికితనం, బలహీనత అతణ్ణి ఆవేశించాయి. ఇలాంటి శోధన రాకుండా అథవా వచ్చినా దానికి లొంగకుండా దేవుడు మనకు సహాయము చేయునుగాక. 69వ వచనం. ఆ పనికత్తె అతణ్ణి చూచి, ఇతడు వారిలో ఒకడు అని దగ్గరే నిలిచి ఉన్న వారితో మరల చెప్పసాగింది. అతడు మరల నేను కాదు అన్నాడు. కొంతసేపైన తరువాత దగ్గర నిలిచి ఉన్నవారు మరల పేతురును చూచి, నిజముగా నీవు వారిలో ఒకడవు, నీవు గలిలయుడవు గదా అన్నారు. అందుకతడు, మీరు చెబుతున్న మనిషిని నేనెరుగను అని చెప్పి శపించుకోవడానికి, ఒట్టు పెట్టుకోవడానికి మొదలుపెట్టాడు. వెంటనే రెండోమారు కోడి కూసింది గనుక కోడి 2 మారులు కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెబుతావని తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకొని తలపోస్తూ ఏడ్చాడు. శ్రోతలు వింటున్నారా? పేతురు గలిలయ్య ప్రాంతీయుడు. అతని మాటల్లో, ఉచ్చారణలో గలిలయ్య యాస అతన్ని పట్టి ఇచ్చింది. పేతురు అతిగా మాట్లాడి అపాయాన్ని కొని తెచ్చుకున్నాడు. పేతురుకు తన బలహీనత ఏదో తనకే తెలియదు. ప్రాణం పోయినా పర్వాలేదు, నేను ప్రభువును ఎరగనని చెప్పను అని బీరాలు పలికిన పేతురేనా ఇతడు? క్షణికోద్రేకంలో, ఆవేశంలో అన్న మాటలవి. పేతురుకు వేరే ఉద్దేశమేమీ లేదు. అతడు ప్రభువును ఎంతో ప్రేమించాడు. అందులో ఏ సందేహమూ లేదు. శోధనకు ఒత్తిడిని బట్టి రాజీ పడ్డాడు. తన శరీరాన్ని అదుపులో ఉంచుకోవడం మాట అటుంచి తానే దానికి లోనైపోయాడు. అయితే ఆ తరువాత పేతురు ఎంతో పశ్చాత్తాపపడ్డాడు. ప్రతి విశ్వాసికి ఇలాంటి విషమ పరీక్షలు ఎదురవుతాయి. హృదయం బద్దలు కాగా పేతురు విలపించాడు. ప్రభువును బాధపెట్టానే అని విలవిలలాడిపోయాడు. కన్నీరు కార్చాడు. ఆ తరువాత 1 పేతురు 1వ అధ్యాయం 5వ వచనంలో అతడే రాశాడు, కడవరి కాలమందు బయలుపరచబడడానికి సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత మీరు కాపాడబడుతున్నారు. దేవునికి స్తోత్రం. ప్రభువే ఈ శోధనలో పేతురును కాపాడాడు. ప్రియశ్రోతలు, ఈ అధ్యాయం ముగింపులో యేసు తన శత్రువుల చేతిలో ఉన్నాడు. తన స్వకీయులు చెదరిపోయి తనను ఒంటరివాణ్ణిగా మిగిల్చారు. అయినా ఆయన ఒంటరిగా లేడు. తండ్రి తనతో ఉన్నాడు. పరిశుద్ధాత్మ తనతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పేతురుకు ఆత్మయందు ధైర్యం ఉంది గాని శరీరం పిరికిదైపోయింది. ఇది పేతురు అంతఃసంఘర్షణ. అంతమంది సైనికులున్నా కత్తిదూసి ప్రభువును కాపాడే ప్రయత్నం చేశాడంటే అతని ధైర్యం శరీరానుసారమైనది అంటారా? అది ఎలాంటిదైనా అందరూ వెళ్ళిపోయినా అతడు అక్కడే ఉన్నాడు గాని అక్కడే శోధనకు లొంగిపోయాడు. రాత్రి అక్కడే చలిమంట దగ్గర చలి కాచుకుంటున్నాడు. ఆ మంట వెలుతురులో ఎవరో అతణ్ణి గుర్తుపట్టారు. పేతురు పరిగెత్తిపోవచ్చు గదా,
అలా పోలేదు, అక్కడే ఉండిపోయాడు. యేసును విడిచిపోవటానికి అతనికి కాళ్ళాడలేదు. 3 సార్లు ఇలా జరిగింది. పారిపో అని ఒక ఆలోచన, వద్దు, యేసును విడిచి ఎలా వెళ్తావు అని మరో ఆలోచన. పేతురులో అంతఃసంఘర్షణ. పేతురు యేసు నామమును దూషించలేదు, తనను తాను శపించుకున్నాడు. పేతురు, ఏమిటి నీ దౌర్భాగ్య స్థితి అంటూ తనను తానే తిట్టుకున్నాడు. అయినా అతడు అక్కడ్నించి కదల్లేదు. 3ఓసారి కోడి కూతతో పేతురు హృదయం ముక్కచెక్కలైపోయింది. ప్రభువు ముఖంలోకి సూటిగా చూడలేకపోయాడు. భోరున ఏడ్చాడు. పేతురుకు వచ్చిన శోధన ఎంతో ధైర్యసాహసాలు గలవారికే వస్తుంది. పేతురు గుండె వెన్న, ఇస్కరియోతు గుండె బంకమన్ను. సూర్యరశ్మిలో పేతురు గుండె కరిగిపోయింది, యూదా గుండె గట్టిపడింది. అంతే. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు మనము ప్రభువు శత్రువులకు అప్పగించబడే సంఘటనల క్రమాన్ని గురించి వింటూ వచ్చాం. ఒక కఠినమైన సమయంలో ప్రార్థించుమని ప్రభువు శిష్యులను కోరినప్పుడు వారు నిద్రావస్థలో మునిగిపోయి ఉండడాన్ని ప్రభువు గమనించాడు. నెమ్మది కలిగిన సమయాల్లో ప్రార్థించడం సులభమైన పని. అత్యవసర సమయాల్లో, క్లిష్ట సందర్భాల్లో ప్రార్థించడం అవసరం. శోధన జయించడానికి ఏకైక విధానము ప్రార్థించడమే. యూదా యొక్క ద్రోహాన్ని గూర్చి ఈ పాఠంలో విన్నాం. పండుగ సమయంలో పట్టుకునే అధికారం వారికి లేదు, కానీ ఆయన పట్టుకోవడానికి బయలుదేరారు. బహు నీచమైన అధమ స్థితిలోనున్న స్వామి ద్రోహిగా ఇక్కడ యూదాను చూస్తాం. బోధకుడా అని పిలిచి అప్పగించాడు. ప్రభువును ముద్దు పెట్టుకొని మరీ అప్పగించినప్పుడు అతడి కపటం ఎంతటిదో తెలుసుకోగలం. యూదా యేసును బోధకుడా అని అన్నాడు, కానీ ప్రభు అని అనలేకపోయాడు. పేతురు ప్రభువును కాపాడదలిచి ఒకని చెవి తెగ నరికాడు. వల పట్టుకొనిన చేతితో కత్తి పట్టాడు, కానీ గురి తప్పింది. పేతురు పడిపోవడానికి శోధనలోనికి నడిచి వెళ్ళాడు. ప్రియులారా, ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. బీరాలు పలికిన పేతురు ముందుగానే సెలవిచ్చిన రీతిగా 3 సార్లు ప్రభు ఎవరో తెలియదని బొంకాడు. కొన్నిసార్లు మనము చిన్న చిన్న విషయాలకే అబద్ధలాడుతూ ప్రభును బాధ పెడతాం. ప్రియులారా, ఇక్కడ గమనించండి. యూదా చేసింది తప్పే, అలాగే పేతురు చేసింది తప్పే. అయితే పేతురు పశ్చాత్తాపడి ప్రభువును జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ తప్పిదం విషయంలో నీవు ఎప్పుడైనా పశ్చాత్తాపడ్డావా? పేతురు ప్రభువుతోటి సంబంధం పునరుద్ధరించబడింది. అలాగే నీవు ప్రభు సన్నిధిలో ఇప్పుడే నీ సంబంధాన్ని పునరుద్ధరించుకోగలవు. అటి కృప దేవుడు నీకు దయచేయనుగాక. దైవాశీస్సులు.